హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో పుల్లట్లని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇవి చాలా రుచిగా ఉంటాయి అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. అండ్ వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ పుల్లట్లని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. పుల్లట్లని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల దోసల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. ఈ పుల్లట్ల కోసం సోనా మసూరి బియ్యాన్ని మాత్రం వేసుకోవద్దు. సోనా మసూరి బియ్యాన్ని వేసుకున్నారంటే దోశలు అంత సాఫ్ట్గా రావు అండ్ టేస్టీగా కూడా ఉండవు అనమాట. సో ఇలా 2 కప్పుల బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. ఇలా మెంతుల్ని వేసుకోవడం వల్ల దోశ మంచి రంగులో వస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి నీళ్ళని పోసుకొని శుభ్రంగా వీటిని ఒక 3 నుంచి 4 సార్లు కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా వంపేసుకోండి. ఇందులో ఎక్స్ట్రా నీళ్ళేమి ఉంచుకోవద్దు. ఈ విధంగా నీళ్ళన్నీ కూడా వంపుకున్న తర్వాత ఇందులోకి ఇందాక తీసుకున్న 2 కప్పుల బియ్యానికి 1 కప్పు పెరుగును వేసుకోండి. అండ్ ఇక్కడ మీరు తీసుకున్న పెరుగు అనేది వీలైనంత వరకు పుల్లటి పెరుగునే తీసుకోండి. అప్పుడే మీకు అట్లు బాగా మెత్తగా వస్తాయి. అండ్ తినేటప్పుడు కూడా ఆ పులుపు టేస్ట్ తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఈ పెరుగంతా కూడా బియ్యంలో కలిసేటట్లుగా ఇలా చక్కగా కలిపేసుకోండి. ఇలా పెరుగంతా చక్కగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని అండ్ పెరుగును వేసుకున్నారో ఇప్పుడు సేమ్ అదే కప్పుతో 1/4 కప్పు అన్ని నీళ్ళని పోసుకోండి. మళ్ళీ ఇవన్నీ కూడా కలిసేటట్లుగా చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసుకొని దీన్ని రాత్రంతా కూడా నాననివ్వాలి. వీలైనంత వరకు ఒక 6 నుంచి 8 గంటల సేపు నానపెట్టుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఈ పుల్లట్లు అనేవి మెత్తగా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేనైతే రాత్రంతా కూడా నానపెట్టేసిన తర్వాత ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పెరుగులో బియ్యం అనేవి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి సగం వరకు ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి. అండ్ అలానే మీరు ఈ బియ్యం వేసుకునేటప్పుడే మనం నానబెట్టుకున్న పెరుగు అండ్ మజ్జిగ ఉన్నాయి కదా, వాటితో పాటే వేసేసుకోండి. ఎక్స్ట్రా నీళ్ళేమి వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా నానబెట్టుకుని నీళ్ళనే పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను మీకు ఒక బ్యాచ్ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా ఒకసారి మీ వేళ్ళతో ఇలా అని చూసారంటే మీకు ఎక్కడా కూడా బరక అనేది తగలకూడదు అనమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని కూడా ఇలా మెత్తగానే గ్రైండ్ చేసేసుకొని సేమ్ అదే గిన్నెలోకి వేసేసుకోండి. సో ఇలా బియ్యం అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెని తీసుకొని ఈ పిండి అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ కన్సిస్టెన్సీ చూసారా, పలుచగా ఉంది కదా. ఇది 1 గంట నుంచి 2 గంటల సేపు పక్కన పెట్టుకున్నారంటే ఈ మిక్సీ వేడి వల్ల ఇలా పలుచగా ఉంటుందన్నమాట. కాసేపటికి ఆ వేడంతా కూడా తగ్గిపోయి పిండి కొద్దిగా గట్టిపడుతుంది. మీరు కావాలంటే మీకు టైం ఉంటే ఒక 3-4 గంటల సేపు కూడా పక్కన పెట్టుకోవచ్చు. అప్పుడు పిండి అనేది ఇంకా పులిసి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి కనీసం 1 గంట నుంచి 2 గంటల సేపు అయినా సరే పక్కన పెట్టేసుకోండి. మీరు కావాలంటే దోశల్ని వెంటనే కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా 1 గంట నుంచి 2 గంటల సేపు పక్కన పెట్టుకున్నారంటే పుల్లట్లు అనేవి ఇంకా బాగా మెత్తగా టేస్టీగా వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, నేను ఇక్కడ ఒక 2 గంటల సేపు పక్కన పెట్టిన తర్వాత మీకు పిండిని చూపిస్తున్నాను, చూసారా? పిండి అనేది మనకి ఇందాకటి కంటే కూడా కొద్దిగా గట్టిపడి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇందులో 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. ఒకవేళ వంట సోడాని వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ ఇలా జస్ట్ కొద్దిగా వేసుకున్నారంటే పుల్లట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. తర్వాత ఇందులోకి అవసరమైతే కొద్దిగా నీళ్ళని కానీ లేదంటే మజ్జిగని కానీ పోసుకొని ఈ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి పుల్లట్లు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇక నోరూరించే ఈ పుల్లట్లని వేసేసుకుందాము. ఈ పుల్లట్లను వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోండి. మరీ ఎక్కువగా వేడి చేసుకోవద్దు. మీడియంగా వేడైన తర్వాత ఇలా 1 చుక్క నూనెను వేసుకొని
టిష్యూ పేపర్తో కానీ లేదంటే మీది పాత పెనం అయితే ఉల్లిపాయతో కానీ ఈ నూనెని ఈ పెనమంతా కూడా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలా కొద్దిగా పిండిని వేసుకొని మనం నార్మల్ దోశని ఎలా అయితే వేసేసుకుంటామో సేమ్ అలానే వేసేసుకోండి. ఇలా దోశను వేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. దోశని వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద ఇలా 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని చక్కగా కాలే వరకు కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న తర్వాత వేడివేడిగా పుల్లట్లు అయితే రెడీ అయిపోతాయి. చాలా రుచిగా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పుల్లట్లను వేసుకోవడమే. ఇక్కడ నేను మీకు రెండోది కూడా వేసి చూపిస్తున్నాను, చూసారా? చాలా రుచిగా ఉంటాయి. అండ్ ఈ పుల్లట్లు అనేవి కొద్దిగా పులుపు తగులుతూ ఉంటాయి కాబట్టి మీరు పచ్చిమిరపకాయలతో చేసుకునే పచ్చడి చేసుకున్నారంటే అంత టేస్టీగా ఉండదన్నమాట కాంబినేషను. ఎండుమిరపకాయలతో చేసుకున్న పల్లి చట్నీ కానీ లేదంటే ఎండుమిరపకాయల పచ్చడి లేదంటే ఉల్లిపాయ పచ్చడి ఇలా కొద్దిగా లైట్గా స్పైసీగా ఉండే చట్నీలతో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అల్లం పచ్చడి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఇప్పుడు నేను చెప్పిన చట్నీలు అన్నీ కూడా ఒకే వీడియోలో చేసి పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, మీరందరూ కూడా తప్పకుండా ఈ పుల్లట్లని ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.